Can I have Mr. Veeranjaneyulu, a close associate of CA Anurag, on the stage, please? Veeranjaneyulu is the CEO of a firm called Implinian Consulting Services Private Limited, and he is here with us to share his experience. Anjaneyulu garu. Hand mic. Hi everybody, good afternoon. Hey. So, na peru Veeranjaneyulu andi, maadi Chilkalurpeta, Guntur district. My age is 32 and I'm a country head for a company called Implinian Consulting Services Private Limited, which is a Switzerland based company. 12 ఎంటిటీలు ఉన్నాయండి మాకు ఇప్పటిదాకా, అందులో ఇండియా 8th ఎంటిటీ. సో నేను ఇక్కడ ఆఫీస్ సెటప్ చేసి హైదరాబాద్లో కేపీహెచ్బిలో. సో కరెంట్లీ వీ హ్యావ్ అరౌండ్ 36 కన్సల్టెంట్స్, ఆల్ ఆర్ వర్కింగ్ ఫర్ ఆరకల్ అనమాట. సో వీఆర్ ఆరకల్ ప్లాటినం పార్ట్నర్స్ అండ్ వీ డీల్ విత్ ఆరకల్ ప్రోడక్ట్స్. సో ఇందులో బిఫోర్ ఐ మీన్ సో నా డిజిగ్నేషన్ అది. సో బిఫోర్ దట్ టు అరైవ్ ఎట్ దిస్ స్టేజ్ నా జర్నీ చెప్తాను. సో ఇందులో బిలో యావరేజ్ స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారండి? బిలో యావరేజ్. ఓకే, సో ఐఎమ్ గోనా అడ్రస్ యూ గైస్. బ్రిలియంట్ స్టూడెంట్స్ ఎలాగో సక్సెస్ అవుతారు. సో మనకి అంటే నేను కూడా మీలో ఒకడిని ఒకప్పుడు. సో ఐఎమ్ గోనా అడ్రస్ యూ గైస్ బికాస్ యూ ఆర్ ద గైస్ హూ గోనా చేంజ్ ది వరల్డ్. మిగతా బ్రిలియంట్ వాళ్ళు ఏముందండి, జస్ట్ జాబులు చేసుకుంటారు లేకపోతే ఏదో కంపెనీలు రన్ చేసుకుంటారు. ఓకే, సో నేను 2005లో ఇంజనీరింగ్ కంప్లీట్ చేశానండి. 2 సబ్జెక్ట్స్ మిగిలిపోయినాయి. 2006లో 2006లో పాస్ అయ్యాను లక్కీగా. అవను అనుకోని ఎగ్జామ్ పేపర్లో రిక్వెస్ట్ కూడా చేశాను పాస్ చేయండి అని. సో పాస్. సో ఆ తర్వాత అదొక రూల్ పాలసీ పెట్టారు రాయకూడదని చెప్పి, అది వేరే విషయం. బట్ అలా పాస్ అయ్యాను. 2006లో బయటకు వచ్చాను. సో అలా బయటకు వచ్చాక ఆల్రెడీ మా ఫ్రెండ్స్ అందరు జాబులు చేసేస్తున్నారు ఎక్కడో చోట, టీసీఎస్ అని, విప్రో అని, ఇన్ఫోసిస్ అని. సో అప్పుడు నేను ఏదో చిన్న కాల్ సెంటర్లో, ఇంగ్లీషు రాదు, పర్సంటేజ్ లేదు, ఏం చేయాలి అనుకున్నప్పుడు ఏదో చిన్న కాల్ సెంటర్ చెన్నై వెళ్ళాను. ఆ ఇంజనీరింగ్ కూడా నేను తమిళనాడులో చేశానండి, ఇక్కడ సీటు దొరక్క. సో అక్కడికి వెళ్ళి చెన్నై వెళ్ళి చిన్న కాల్ సెంటర్లో 2500 శాలరీకి జాబ్ చేశాను. 1 month చేశాను, 2 months చేశాను, నచ్చలేదు. ఇంకా ఆ తర్వాత మళ్ళీ బెంగళూరు వెళ్ళిపోయాను. బెంగళూరులో ఏదో ఎక్కడో ట్రైనింగ్ చేసుకొని ఒక జాబ్కి వెళ్ళాను. 2008లో రెసెషన్ వచ్చి ఆ జాబ్ కూడా తీసేశారు. సో 1 సంవత్సరం పాటు జాబ్ దొరకలేదు. అప్పుడు ఏం చేయాలి అనుకున్నప్పుడు నా స్కిల్ సెట్ సరిపోవట్లేదు. సో ఐ హ్యావ్ టు డూ సంథింగ్ మోర్ అని చెప్పి వేరేవి అక్కడ ఇక్కడ నేర్చుకొని సక్సెస్ఫుల్గా మళ్ళీ జాబ్ తీసుకున్నాను 2009లో. సో అప్పుడు అనుకున్నాను ఈ జాబ్స్ స్టాండర్డ్ కాదు, సో సంథింగ్ హ్యాస్ టు బి డన్ అని. నాకు అంటే కాలేజ్ నుంచే ఏదో ఒక డ్రీమ్ ఉంటుందండి, కాకపోతే అప్పటికి ఇంకా రియలైజ్ అవ్వలేదు నేను. సంథింగ్ లైక్ మా క్లాస్మేట్స్ అందరినీ నేను ఒక కంపెనీ పెట్టి వాళ్ళందరినీ నా కంపెనీలో జాబ్లు ఇవ్వాలి, సో మేమందరం కలిసి ఉండాలి, ఒకటే చోట పనిచేయాలి, సంథింగ్ అలాంటివి ఏవో ఉండేవి. బట్ అవి ఎప్పుడూ రియలైజ్ అవ్వలేదు నేను. సో 2009లో అప్పుడు కొంచెం స్టార్ట్ అయింది అలా అవ్వటం. సో ఇంకప్పుడు ఒక 2 సంవత్సరాలు పనిచేసిన తర్వాత దెన్ ఐ గాట్ బోర్డ్ అక్కడ కూడా. సో ఏం చేయాలి అనుకున్నప్పుడు ఆరకిల్ యూనివర్సిటీ అని ఒకటి ఉంటుందండి, జనరల్గా ఇండియాలో తక్కువ తెలుసు. సో ఆరకిల్ కంపెనీలోనే ఒక సపరేట్ డివిజన్ అనమాట యూనివర్సిటీ అని. సో ఆరకిల్ కండక్ట్ చేస్తుంది, వాళ్ళ ప్రొడక్ట్స్ మీద ట్రైనింగ్ కండక్ట్ చేస్తుంది, కపుల్ ఆఫ్ ట్రైనర్స్ని పెట్టుకొని. సో ఐ వాజ్ ది ఓన్లీ, ఒక స్పెసిఫిక్ ప్రోడక్ట్ మీద ఐ వాజ్ ది ఓన్లీ ట్రైనర్ ఇన్ ఇండియా అండి. అప్పటిదాకా యూఎస్లో ఉండేవాళ్ళు, నేను కూడా జాయిన్ అయ్యాను అక్కడ. సో అది మా బాస్కి చెప్పినప్పుడు కంపెనీ చేంజ్ అయ్యేటప్పుడు ట్రైనర్స్ అంటే 50 years పైన రిటైర్డ్ అయిన వాళ్ళు చేస్తారు, నీకెందుకు అది ఇది అన్నాడు. బట్ నేను లేదు సార్, చూడాలి, డిఫరెంట్ వరల్డ్ని చూడాలి అని అనుకున్నాను. అలా అక్కడికి వెళ్ళాను. దాని తర్వాత అక్కడ బోర్ కొట్టేసింది. 3 నెలలకి 8 hours కంటిన్యూస్ స్పీకింగ్ అనమాట ట్రైనింగ్. సో అక్కడ బోర్ కొట్టేసి మళ్ళీ హైదరాబాద్ వచ్చేసి ఏదో జాబ్ చేసుకుందాం అనుకున్నాను. అక్కడ హైదరాబాద్కి వచ్చిన తర్వాత ఒక కంపెనీ స్టార్ట్ చేద్దాం అనుకున్నాను నా ఓన్గా, కెపాసియస్ ఐటీ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ అని స్టార్ట్ చేశాను. 1 సంవత్సరం నడిపాను, బట్ సక్సెస్ అవ్వలేదు. సో మళ్ళీ అక్కడ కూడా ఆపేసి వేరే జాబ్ ఎదుర్కొన్నాను, జాబ్ చేసుకున్నాను. ఆ తర్వాత ఇంప్లీనియన్ ఆపర్చునిటీ వచ్చిందండి. సో దే వర్ లుకింగ్ ఫర్ యంగ్ ఎంటర్ప్రెన్యూర్స్ హూ హ్యాస్ ఎక్స్పీరియన్స్ ఇన్ టు ఆల్ ద ఫీల్డ్స్ దట్ ఐ వాజ్ పార్ట్ ఆఫ్. సో ఒక జాబ్ కన్సల్టింగ్ రోల్లో ఉన్నాను, ఒక ట్రైనర్ రోల్లో ఉన్నాను, ఒక కంపెనీ సెటప్ చేసి రన్ చేశాను. సో అలా అన్ని ఎక్స్పీరియన్స్ ఉండటం వల్ల తక్కువ శాలరీకి వస్తాం, బికాస్ 50 years వాళ్ళని తీసుకుంటే ఎక్కువ శాలరీ పే చేయాలి. సో అలాగా సక్సెస్ఫుల్గా ఇక్కడ ల్యాండ్ అయ్యాను అనమాట ఫైనల్గా. సో ఇక్కడ ఫైనల్గా ఇక్కడ ల్యాండ్ అయ్యాను. అండ్ వీ హ్యావ్ అబౌట్ 36 కన్సల్టెంట్స్ వర్కింగ్ ఫర్ అస్. సో ఇక్కడ కూడా ఆల్మోస్ట్ 2 years అయిపోతుంది స్టార్ట్ చేసి, ఆల్మోస్ట్ బోర్ కొట్టేస్తుంది.
సో అలాగని చెప్పి ముందే సెటప్ చేసి పెట్టుకుంటున్నాను వేరియస్ అదర్ కంపెనీస్. క్రివైస్ ఐటీ సర్వీసెస్ అని స్టార్ట్ చేశాను, వీరూస్ హాస్పిటాలిటీ అని స్టార్ట్ చేశాను, సోష్మిత లాజిస్టిక్స్ అని స్టార్ట్ చేసి పెట్టుకొని కరెంట్లీ ఐఎమ్ ది డైరెక్టర్ ఆఫ్ ఆల్మోస్ట్ 5 కంపెనీస్ నౌ. సో అక్కడతో అయిపోయిన తర్వాత నా ఆఫీస్లో నా బోర్డు మీద ఉంటుందండి చిన్న ఎగ్జాంపుల్, ఫేస్బుక్ హౌ టు బీట్ ఫేస్బుక్ అని చెప్పి. సో ఆ రేంజ్కి నేను చేయగలనా లేదో తెలియదు, బట్ అట్లీస్ట్ ఒక డ్రీమ్ అయితే పెట్టుకుంటున్నాను, హౌ టు బీట్ ఫేస్బుక్ అని చెప్పి. దెన్ టెస్లా ఫర్ ఎగ్జాంపుల్, ఇందాక చెప్పినట్టు సార్, టెస్లా కార్స్ ఎలక్ట్రిక్ కార్స్, డ్రైవర్లెస్ కార్స్, ఆటోమేటిక్ కార్స్ వస్తున్నాయి అని చెప్పి. వెన్ దెర్ ఈస్ నో డ్రైవర్, వై షుడ్ వీ హ్యావ్ అ కార్ ఫస్ట్ ఆఫ్ ఆల్? The real problem in India or any other country for that matter is traffic and the parking problems, the space problems, right? So car petko driverless antunaru, then why car andi? So manam evanna sadhiంచగలమా అక్కడ? Always Facebook, always Tesla, always US, I think చాలా అనుకుంటా, మేబీ ఆల్మోస్ట్ US ఆపేశారు, సింగపూర్ ఆపేశారు, న్యూజిలాండ్ ఆపేశారు, ఆస్ట్రేలియా ఆపేశారు. సో 5-6 కంట్రీలు ఆపేశారు ఆల్రెడీ, యూకే. సో ఇంకెన్నాళ్ళు పరిగెత్తుతూ ఉంటామండి వాళ్ళ వెనక వీళ్ళ వెనక. ఇండియాలో కొంచెం సాధిద్దాం, జాబ్స్ కాకుండా సంథింగ్ ఎల్స్. సో ఐ వుడ్ లైక్ టు ఇన్వైట్ ఎవ్రీబడి ఓవర్ హియర్ సిట్టింగ్ అండ్ యువర్ ఫ్రెండ్స్, కొలీగ్స్, హూ ఎవర్, ఎంటర్ప్రూనర్స్ అవ్వమనండి, ఏదో ఒకటి సాధించమనండి. జాబ్ మాత్రం ఐటీ గీటీ కొంచెం ఆలోచించుకోండి, కష్టంగానే ఉంది. రెసెషన్ పీరియడ్ మళ్ళీ స్టార్ట్ అయింది అండ్ కంట్రీస్ ఆపేస్తున్నాయి. సో థింక్ బియాండ్ ఐటీ అండి. అండ్ ఇండియాలోనే ఏదో ఒకటి స్టార్ట్ చేయడానికి లేదా ఏదో ఒకటి సాధించడానికి ట్రై చేద్దామండి. అండ్ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. Thank you so much, Veeranjaneyulu garu, for sharing your experience. May I invite the BBG group and the Secunderabad Walkertown group to come onto the stage and felicitate our another young trainer, Mr. Veeranjaneyulu. Veeranjaneyulu, please, on the stage. ఏమండి, మీరు గమనించినట్టయితే ఈ యంగ్ ట్రైనర్స్ అందరూ చెప్పేది ఒకటే అండి, ఇంకా చాలు యూఎస్ చాలు, లెట్స్ ఫోకస్ ఆన్ ఇండియా, లెట్స్ మేక్ ఇండియా అనదర్ యూఎస్ అంటున్నారు, కానీ లెట్స్ మేక్ ఇండియా చాలు, ఇండియాలో ఉంచితే సరిపోతుంది, లెట్స్ మేక్ ఇండియా సూపర్ పవర్. దట్స్ వాట్ ఆల్ ది యంగ్స్టర్స్ ఆర్ సేయింగ్. JCI Walkertown, Secunderabad Walkertown is felicitating 9059347205. అండ్ జస్ట్ వన్ కొటేషన్, అంటే జస్ట్ 1 minute అండి. ఈరోజు డైరెక్టర్ అయినా కూడా ఐఎమ్ స్టిల్ యూజింగ్ ఆల్టో. డోంట్ రన్ బిహైండ్ మనీ ఆర్ ఎనీ సక్సెస్ఫుల్ ఫ్యాక్టర్స్ అండి. ఆల్టో వాడుతున్నాను. అండ్ ఇందాక భాస్కర్ గారు, ఐ సీన్ హిమ్ సమ్వేర్, సారీ, భాస్కర్ గారు చెప్పినట్టు ఇఫ్ అట్ ఆల్ ఐ హ్యావ్ టు బై అ హౌస్, ఐ వుడ్ రాదర్ బై 5-6 సెంట్ కొనుక్కొని ఓ చిన్న ఇల్లు కట్టుకొని పల్లెటూరులో ఇదివరకు రోజుల్లో ఉంటాయి కదండి, అండ్ చుట్టుపక్కల చెట్లు నాటుకొని బతికేద్దాం అనే ఫీలింగ్ అయితే ఉందండి. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్ సార్.